శ్రీకాకుళంలో 2018లో 50,000 మందితో మీటింగ్ పెట్టి దళిత క్రైస్తవులను దళితులుగా గుర్తించండి అని మొట్టమొదటిసారి డిమాండ్ చేశాం. ఆ 50,000 మంది స్వరం చేరి అప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఒక తీర్మానం పాస్ చేశారు. కులం అనేది పోవటం లేదు, మతం మారినా కూడా వివక్ష అనేది ఉంటుంది కాబట్టి దళిత క్రైస్తవుల్ని కూడా దళితులుగా గుర్తించడాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి కేంద్రానికి పంపించారు. అది మేము సాధించినటువంటి మొట్టమొదటి సక్సెస్. ఊరికే మేము మాటలు చెప్పేవాళ్ళం కాదు, మేము చేతల మనుషులు. ఇక రెండవది 2024లో ఎలక్షన్లకు ముందు పాయకరావుపేటలో మీటింగ్ పెట్టి 30,000 మందితోటి మళ్ళీ ఇదే డిమాండు, దీంతో పాటుగా దళిత వాడల్ని పంచాయతీలుగా చేయాలి అని చెప్పి ప్రతి దళిత వాడిని పంచాయతీ చేసి ఆ పంచాయతీకి 2 కోట్ల సంవత్సరానికి బడ్జెట్ ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ చేశాం. చేసిన ఫలితంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తీర్మానం పాస్ చేసి దళిత క్రైస్తవుల్ని దళితులుగా గుర్తించండి అని చెప్పి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం పాస్ చేశారు. అంతేకాకుండా దళితవాడ పంచాయతీలను ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి నేను అధికారంలోకి వస్తే ప్రతి దళితవాడిని కూడా పంచాయతీని చేస్తానని చెప్పి మనకు మాట ఇచ్చారు. ఇది మేము కులం తరఫున సాధించిన రెండో విజయం. మా చరిత్ర అది. మేము ఎప్పుడు మీటింగులు పెట్టి జనాల్ని రెచ్చగొట్టి మేము ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, ఎమ్మెల్సీ టికెట్లు అడుక్కోలేదు. ఆ తర్వాత జాతిని మర్చిపోయే పని మేము ఎప్పుడు చేయలేదు. 10 ఏళ్ల నుంచి ఉద్యోగాన్ని పణంగా పెట్టి నేను పోరాడుతూ ఉన్నా. 10 ఏళ్ల నుంచి చరిత్ర చూసుకోండి, టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ తీసుకోండి, క్లిప్పింగ్స్ ఉన్నాయి, చదువుకోండి. అది చరిత్ర. నేను సిఐడి చీఫ్గా ఉంటే నాకున్న చిన్న అధికార పరిధిలో 4,000 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెండింగ్ ఉంటే వాటన్నిటిని కూడా ఛార్జ్షీట్ వేయించాను. రాష్ట్రం మొత్తంలో 4,000 మందికి కూడా కాంపన్సేషన్ వచ్చే విధంగా నేను కృషి చేశాను. నేను పనిచేసిన ప్రతి చోట ఎస్సీ ఎస్టీ దళిత క్రైస్తవులకు అందరికీ కూడా మెయిన్ లైన్లో పోస్టింగులు. ఏ రోజు కూడా అరండల్పేట ఇలాంటి పోలీస్ స్టేషన్లో ఏ రోజు దళితుడు ఎప్పుడు కూడా సీట్లో కూర్చోలేదు. మొట్టమొదటిసారి నేను ఐజీగుండగా పోస్టింగ్లు ఇచ్చాను. మనం ఇప్పుడు వచ్చి కబుర్లు చెప్పడం కాదు, అధికారంలో ఉండగా మనం ఏం చేసామనేది కూడా చెప్పుకోవాలి, చెప్పుకోవటానికి ఉండాలి. మా పిల్లలిద్దరూ కూడా ఏ రోజు రిజర్వేషన్ వాడలేదు. ఇద్దరు ఇప్పుడు అమెరికాలో చదువుకుంటున్నారు. అమెరికాలో రిజర్వేషన్ ఉండదు. కాబట్టి మనం ఇక్కడ ఉన్నది ఒకరిని దూషించడానికి కాదు. గురివింద గింజ సామెత ఒకటి వస్తుంది. ముందు మనం ఏం చేసామో అది చెప్పుకోగలగాలి, ఆ తర్వాత మనం ఇతరులను విమర్శించాలి తప్ప మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నది ఒకరిని విమర్శించడానికి కాదు, ఒకరిని కించపరచడానికి కాదు. ఎందుకు పెట్టుకున్నాం? ఈరోజు భీమవరంలో ఒక మీటింగ్ పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మొత్తం క్రైస్తవులకి, మొత్తం దళిత క్రైస్తవులకి అందరికీ కూడా ఒక ధైర్యం ఇవ్వడానికి ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. ఎక్కడి నుంచి అయితే దళితుల మీద దాడులు మొదలైనయో, ఎక్కడైతే దళితుల ఆత్మరక్షణ కోసం పరుగులు పెట్టాల్సి వచ్చిందో ఆ గడ్డ మీద మీటింగ్ పెట్టాం. చాలామంది అన్నారు ఇక్కడ గ్రౌండ్లు దొరకనివ్వట్లేదు అన్నట్టుగా 2 నెలల నుంచి ఇక్కడ ఉన్నటువంటి సంఘ నాయకులు, ఈరోజు మన సభాధ్యక్షులు ఆయన పేరు కమల్ రాజు గారు, ఇంకా మిగతా సంఘ నాయకులు అందరూ కూడా పాపం వీళ్ళు కింద మీద పడుతూనే ఉన్నారు, ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అవట్లా తాడేపల్లిగూడెంలో పెడదామన్నారు. నేను చెప్పే తాడేపల్లిగూడెంలో పెట్టే సమస్య లేదు, పెడితే భీమవరంలో పెడదాం, లేకపోతే మానేద్దాం. ఎందుకంటే యుద్ధం ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళి మనం నిలబడాలి, కానీ వేరే ఎక్కడికి వెళ్ళి నిలబడలేం. అట్లా అని నేను ఎస్పీ గారికి చెప్పా, బాబు మీరు పర్మిషన్ ఇవ్వద్దు, మాకు మీరు పర్మిషన్ ఇవ్వద్దు, ఇవ్వలేరు, ఇవ్వద్దు.
ఆ రిజెక్ట్ చేయండి, మేము కోర్టుకు వెళ్ళి తెచ్చుకుంటామని చెప్పి రిక్వెస్ట్ చేస్తే పాపం ఆయన కైండ్ హార్టెడ్తో రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసినప్పుడు మన మధుని హైకోర్టుకు పంపించి పర్మిషన్ తెప్పించుకొని కింద మీద పడి మన సంఘ నాయకుల సహకారంతో ఈరోజు మనం అందరం ఇక్కడ కలుసుకోగలిగాం. ఎందుకు ఇంత శ్రమ పడ్డామని అంటే, రాష్ట్రం మొత్తం ఈరోజు క్రైస్తవ సమాజం ఒక భయంలో ఉంది. ఆ భయాన్ని నుంచి అందరికీ ఒక ధైర్యం ఇవ్వాల్సిన అవసరం మనకుంది. ఏం కాదు, మీరు భయపడకండి అని చెప్పి. దానికోసమే మొన్న చనిపోయినప్పుడు, మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా మేము సమాధి చేసిన తర్వాత మీటింగ్ పెట్టి లైవ్లో చెప్పాను, ఇదిగో సమాధి చేశాను, మరి నువ్వు వచ్చి ఇక్కడ ఫోటోలు తీసి క్యాస్ట్ సర్టిఫికెట్లు ఏమైనా రద్దు చేపిస్తావేమో, చేయించు వచ్చి, ఇదిగో మా సిఎస్ఐ సంఘ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తున్నారు, లైవ్ పెట్టాను, ఏం చేస్తావో చేసుకోవాలి. ఏం కాదు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏం చెప్తుందంటే, కేవలం బాప్తిస్తం తీసుకున్న వాళ్ళు మాత్రమే క్రైస్తవులు. చర్చికి వెళ్తే క్రైస్తవుడు అయిపోడండి. నేను వైట్ హౌస్కి వెళ్తాను, అమెరికా ప్రెసిడెంట్ అయిపోతానా? మీరు పాస్ తీసుకుని అసెంబ్లీకి వెళ్తారు, మీరు ఎమ్మెల్యే అయిపోతారా? మీరు పార్లమెంట్కి వెళ్తారు, ఎంపీ అయిపోతారా గెస్ట్ పాస్ తీసుకుని? అలాగే చర్చికి వెళ్ళిన ప్రతివాడు ఒక గెస్టో లేకపోతే నేర్చుకోవాలని వెళ్ళిన వాడు అవుతాడు తప్ప క్రైస్తవుడు అయిపోయాడు ఉన్నపళంగా. క్రైస్తవుడు అవ్వాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఎంపీ అవ్వాలంటే ప్రొసీజర్ ఉంది కదా. బీఫామ్ తీసుకోవాలా, ఎలక్షన్లో పోటీ చేయాలా, నెగ్గాలా, నెగ్గిన తర్వాత ఎలక్ట్ అయినట్టు ఆయన ఆఫీసర్ గారు డిక్లరేషన్ ఇస్తారు, కలెక్టర్ గారు ఇస్తే అది పట్టుకుని వెళ్తే అప్పుడు రాణిస్తారు. అలాగే పరలోకంలో కూడా అక్కడ గేటు దగ్గర ఉన్నటువంటి ఆయన ఎవరు, గాబ్రియల్ దూతేనా? గేటు దగ్గర ఉండేది ఎవరంటే స్వర్గంలో సరే, ఆయన ఏమంటాడంటే, గబగబా మనం స్వర్గానికి వెళ్ళిపోతుంటే ఆయన అడుగుతాడు, బాబు నువ్వు బాప్తిస్తం తీసుకున్నావా అని అడుగుతాడు. అది తీసుకోలేదంటే కొంచెం పక్కన తర్వాత చూస్తాం లేదని చెప్తాడు. కాబట్టి ఒక ప్రొసీజర్ ఉంది, అంత ఈజీ కాదు. ఇలా వెళ్ళిపోయి నేను క్రైస్తవుడిని అయిపోయాను, చర్చికి వెళ్ళాను కాబట్టి నేను క్రైస్తవుడిని అంటే కాదు. అదే కోర్టు చెప్పింది, వెళ్ళనివ్వండి వాళ్ళ చర్చికి వెళ్ళారు, విశ్వాసం కలిగితే బాప్తిస్తం తీసుకుని క్రైస్తవుడు అవుతాడు, లేదా వెళ్తూనే ఉంటాడు. ఇంట్లో బైబిల్ ఉన్నంత మాత్రాన ప్రమాదమే లేదని కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది. బైబిల్ ఉండొచ్చు, చదువుకుంటూ ఉండొచ్చు, అంత మాత్రాన క్రైస్తవుడు ఎలా అవుతాడు? ఇంట్లో జీసస్ క్రైస్ట్ పదం ఉండొచ్చు, అంత మాత్రాన ఆయన క్రైస్తవుడు ఎలా అవుతాడు? కాబట్టి హైకోర్టు చెప్పినా మీకు లెక్కలేదు. వచ్చి ఇంట్లో బైబిల్ ఉందా, క్రీస్తు ఫోటో ఉందా అని అడుగుతారు. కాబట్టి నేను ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి భట్టు దేవానంద్ గారు ఏపీ హైకోర్టు జస్టిస్ ఇచ్చినటువంటి సింగిల్ జడ్జిమెంట్ తీర్పు ఏదైతుందో దాని మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్లు అందరికీ కూడా ఒక క్లాసులు పెట్టి క్యాస్ట్ వెరిఫికేషన్ చేయాలంటే ఏంటి ప్రాతిపదిక అనేది చెప్పండి. లేకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా వేధించేయటం, బైబిల్ ఉందా. అరే బైబిల్ ఉన్నా కానీ ఏం కాదని కోర్టు చెబితే నువ్వు వచ్చి బైబిల్ ఉందా అని అంటావు.